కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం అంటరానితనాన్ని కూకటి వేలతో పెకిలించడానికి ఇలా పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా ప్రజలు భావిస్తూ ఉంటాం. అందరం కూడా ఇలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి మిగతా పూట పస్తులుండి ఉన్నత చదువులు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక ఒడిదొడుగులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా ఉన్నటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విషయాలు ముందుకు ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను 370 ఆర్టికల్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఆలోచన అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు సాగుతున్నది. దాదాపు గత ప్రభుత్వంలో ఇవాళ 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రామ్నాథ్ కోవింద్ను, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఢిల్లీ సెంటర్లో ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ సెంట్రల్ హాల్లో అందరిని ఒప్పించి అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టిపించింది భారతీయ జనతా పార్టీ. విపి సింగ్ ప్రభుత్వం అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇట్లా ఈరోజు కూడా నారీ శక్తి వందన పేరుతోని 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్టడు వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలి, పేదల కోసం పనిచేయాలని చెప్పి ఆశలను ముందు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ నాకు ఈరోజు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది బాబాసాహెబ్ పెట్టే భిక్ష అని చెప్పి దేశానికి చాటించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగవెత్తడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానం నచ్చక నెహ్రూ విధానాన్ని ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తులాప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.